తుని వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న అంశంపైన ఉత్కంఠ వేడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కౌన్సిలర్గా కొనసాగుతానని స్పష్టం చేశారు. మిగతా 15 మంది సభ్యులు రాజీనామా చేయరని తేల్చి చెప్పారు. 30లో 10 లాగేసుకున్నాము, వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట. 30 నాకు కొత్త కాదు. 2005లోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే 29 వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసేది, 10వ వార్డు వైపు. ఇప్పుడు అదే 30 నేను గెలిపించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 17 మంది సభ్యులు బలం చూడండి, 17 మంది మేము, ఇప్పుడు 15 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం టౌన్ సిఐ గారు జీప్ ఎక్కించుకొని 2 కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు. అంటే ఎంత దౌర్జన్యమా, ఎంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా? ఆడపిల్లలని కూడా చూడకుండా, ఆడవాళ్ళ పెద్దవారని చూడట్లేదు, ఆడపిల్లని చూడట్లేదు. ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా? అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచనలో పడ్డారు, అందరూ కూడా తెలుసుకున్నారు. ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు. వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్, అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది. ఇన్నిసార్లు వాయిదా పడింది, ఇన్నిసార్లు ఎలక్షన్, వాళ్ళు ఎలాగొకలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు. మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి, 15 మంది ఉన్నారు ఇందులో. ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు, వీళ్ళని ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసనగా, మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడూ లేని వాతావరణం మన తునిలో నెలకొంది. కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం 30లో 10 లాగేసుకున్నాము, వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట. 30 నాకు కొత్త కాదు. ఇక తుని వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న అంశంపైన ఉత్కంఠ అయితే వీడింది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, సుధారాణి ఏలూరుకి సంబంధించి కౌన్సిలర్గా కొనసాగుతా అనేసి అని చెప్పని మాట్లాడారు, అయితే రాజీనామా చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితమే తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ నేతలు, అదేవిధంగా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ వైస్ చైర్మన్ పదవి కోసం చేస్తున్న అరాచకాలు చాలా ఎక్కువైపోయాయని కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ బెదిరింపులు, అదే విధంగా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తమ కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టే ధోరణి నెలకొనడంతో తను రాజీనామా చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె కేవలం తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మిగిలిన కౌన్సిలర్లు కూడా పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తల్లో నిజం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. వారంతా కూడా వైసీపీ కౌన్సిలర్లుగానే కొనసాగుతామని, భవిష్యత్తులో కూడా తన పార్టీని వీడేది లేదని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే కూటమి నేతలు ఇప్పటి వరకు కూడా తమ పార్టీని 10 మంది కౌన్సిలర్లని తమ వైపు తిప్పుకోవడం జరిగింది. మిగిలిన 18 మంది కూడా వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఆయన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం, అనంతరం అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు ఏలూరు సుధారాణి రాజీనామా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తను ఇంత ముందుకు చేసిన వాళ్ళకి సంబంధించి అయినా మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే ఎవరినైతే తీసుకెళ్లారో వాళ్ళు ఇంతవరకు కూడా బయటికి రాలేదు అనేసి అని చెప్పి తను మాట్లాడడం జరుగుతుంది. మరి వారు ఎవరు బయటకు వచ్చారా లేదా, మరి ఆ డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి మరి టీడీపీకి సంబంధించి అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైనా రియాక్ట్ అయిన అది ఉందా? మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో ఏటూగా కొనసాగే మాజీ మంత్రి యనమల రామకృష్ణ ఆధ్వర్యంలో గత 4 సార్లు 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి మళ్లించుకుని వారి ద్వారా ఒక వైస్ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఈ 4 సార్లు కూడా బెడిసి కొట్టే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా పూర్తి మెజార్టీ లేని సమయంలో ఈ విధంగా యనమల రామకృష్ణ ప్రయత్నించడం, వారు సమావేశం నిర్వహించలేకపోవడం, కోరం లేకుండా ఉండడంతో ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన కౌన్సిలర్లపై కూడా, వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్పై కూడా ఒత్తిడి పెరగడం,
వారందరికీ బెదిరింపులు, అదేవిధంగా తమ పార్టీలోకి చేరుతామనే ఆ, కొన్ని ఒత్తిళ్లు ఎదురైన నేపథ్యంలోనే కూడా వారంతా కూడా ఆ, ఈ ఈ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇద్దరు కౌన్సిలర్లు అయితే ప్రస్తుతం వారికి అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. వీరు ఏమయ్యారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వారు గతంలోకి వెళ్ళారా లేకపోతే ఎవరైనా తమ అధీనంలో ఉంచుకున్నారనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడి కాలేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.